ఇంకా వర్షాల గురించి చెప్తారండి రక్త వర్షం. జలపై చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు చెప్పలేదంటనకపోయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బొవ్వు వారల చప్పరించు మింగు శక్తులు చెప్పలేదంటనకపోయ్యేరు మొప్పెతనమున మోసపోయ్యేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్పున దాటిపోయ్యడు గుర్ర పలుగుడు ఏర్పడును చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి. ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు. అవును. లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు. నీరు నిప్పు జలప్రళయం, జలప్రళయం తుఫాను వస్తాయి. ఊళ్ళకు గ్రామాలు ఒకటే గంటల, ఒక సంవత్సరం పడాల్సిన వర్షము 2 గంటలు పడిపోతుంది. ఊళ్ళకు కొట్టుకపోతాయి. మొన్న దుబాయ్ లో కూడా అలాగే పడింది. అవును, దుబాయ్ సంగతి అదే 1.5 year లో పడాల్సిన వర్షము 1 గంటన్నరలో పడ్డది. అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు. అటువంటిది అక్కడ 1 గంటలనే పడింది. ఇంకా ఇంకేం మీరు లోకమందలి జనం నీరు నిప్పు జలప్రళయం అణుబాంబులు ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది. ఆ అణుబాంబులు వేసుకుంటారు. టైం లేదు, ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి 34 లోపల ఈయన వస్తున్నారు స్వామివారు. పోలవర్షం, రక్తవర్షం, ఇవన్నీ ఆయన రాకముందు, ఆ రాకను సూచిస్తున్నమాట. నా రాక ముందు పూలవర్షం కురుస్తుందంట, రక్తవర్షం కురుస్తుందని చెప్పుడు. అది అలాగే కన్నపిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్నపిల్లలు అమ్ముకుంటారని చెప్పడం అనమాట. ఇలా మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు? కుటుంబ సంబంధాలు, ఆస్తి కోసం అయిన వారు చంపుకునేరు. అన్నదమ్ములు, అక్కదమ్ములు, భార్య భర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు చంపుకుంటారు. 100 రూపాయలు తాగడానికి ఇవ్వకపోతే చంపేస్తున్నారు సార్. అవునండి. విచిత్రమైన రోగాలు వస్తాయి. 360 వ్యాధులే వచ్చినాయి, వైద్యమే పారదు నమ్మండి అయ్యా, పాపాత నశింప చేయ దైవ నిర్ణయం అలాగా జరిగానన్నాడు. అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి, ఇలాంటి వైరస్లు 360 రోగాలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా 300 రోగాలు. ఇంకా మంకీ పాక్స్ వచ్చిందండి. మంకీ పాక్స్ స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే, పెడతడి పుండ్లు, గండమాల పుండ్లు, వీపున రాచ పుండ్లు, రొమ్మున ఈ 6 వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పాడు కాలజ్ఞానుడు. నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానం చెప్పబడింది. మంకీ పాక్స్ చెప్పబడింది, కరోనా కూడా పెడతడి పుండ్లు అంటే రాచ పుండ్లు, పెడతడి ముఖమున, కాళ్ళకు, చేతులకు ఈ బొబ్బలు లాంటివి వస్తాయి. అది మంకీ పాక్సే. క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు. క్యాన్సర్ అన్ని 360 రోగాలు అంటే అదే. 360 రోగాలు వచ్చినాయి, వైద్యమే పడదయ్యన్నాడు. క్యాన్సర్ కి మందు లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే 1 కోటి మంది ఎలా చచ్చిపోయేవారు? దైవ ధ్యానం కన్నా మించింది లేదయ్యా, అనంత శక్తులు అందులో ఉన్నవి. అష్ట కష్టములకు, కఠిన రోగములకు దివ్యవిషయం నమ్మండి అంటాడు. అనేక కష్టాలకు, కఠిన రోగములకు దివ్యావిషయం దైవధ్యానం అంటాడు. కాబట్టి దానికి మందు అవసరం లేదు, మందు ఇదే. ఇక బంగారం ఎలా ఉంటుంది అంటారు? బంగారం ధర ఆకాశాన్ని అంటున్నాడు కాలజ్ఞానుడు. మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు 60-70 చూసుకుంటే 1000 రూపాయలు 5000 రూపాయలు మొదలైంది సార్. ఇప్పుడు 70,000 72,000 నడుస్తుంది. బంగారం 2 లక్షలు దాటుతుంది. 2 లక్షల రూపాయలు దాటుతుంది గ్రామం, తులం. ఇక అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా మాట్లాడతారు. అప్పుడు పుట్టిన బిడ్డలు మాట్లాడేది మనం చూస్తూనే ఉన్నాము. చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు మాట్లాడడం టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎగబడుతున్న గర్భిణీలు అని ఒకటి ఉందండి. ఆ పిల్లలకు అట్లా మాట్లాడేందుకు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం మనం. ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్, మీరు ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలు. ప్రతి చిన్న విషయానికి, చదువుకోపోతే లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అని చెప్పేసి, తల్లిదండ్రులు తిట్టినా కానీ, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ, ప్రేమ వివాహం జరగలేదని, పెళ్లికి నిరాకరించారని. ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో? పంచాంగాలు పనికి మానపోయి, నవగ్రహాలు నరకాలు మారాను, కాల తలకిందులు అనేసాను. ఇప్పుడు మనం చూసాం, చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, కేసీఆర్ గెలుస్తారని చెప్పాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవున్నాడు. చాలా మందికి ఆయనకు ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు, కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్న ఫలించవు. పొల్యూషన్ గురించి, వాయు కాలుష్యం, మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని, ఢిల్లీ ఉత్తరాధిపతులు దక్షిణాధిముఖ ఉత్తరామందు ఆనెగొందికి చేరవచ్చెదరను. ఉత్తరాధిపతులు అంటే ఢిల్లీ వారు తరలి ఆనెగొందికి క్రోధినామ సంవత్సరము 2025 మార్చి జూన్ లోపల వాళ్ళు క్రోధినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీ రాజధాని. నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతులు దక్షిణాధిపతి ఉత్తరామందు ఆనెగొందికి చేరవచ్చెదరు అన్నాడు. ఆనెగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న ఆనెగొంది, అది కాకతీయుల రాజధాని. అక్కడికి రాజధాని, మన ఢిల్లీ రాజధాని అక్కడికి వస్తుంది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ. అవునండి. మనం రీసెంట్ గా చూసాము, భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగదీసిందో.
వాయు కాలుష్యం, ఢిల్లీ అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక హంపి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందంట నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 2025 క్రోధినామ సంవత్సరములు అంటే ఉత్తరాయణ నుంచి వెళ్ళిపోతుంది. చెప్పబడింది. ఇక ఆహార సమస్య గురించి ఏమైనా ఉంటుందంటారా? చెప్పాను కదా సార్, ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూపకు చిట్టాడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జలప్రళయం తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళకు గ్రామాలు కొట్టకపోయినప్పుడు తినే తిండి లేకపోతే 2000తో పట్టుకున్న బియ్యం వస్తాయని చెప్పి కాలజ్ఞానుడు. ఇప్పుడు జనం దిక్కులేని చావు చచ్చిద్రని అన్నారు. దిక్కులోని సాగు చచ్చేరు అన్నాడు. కరోనా టైంలో ఇక ఎంత ఘోరమైన సాగు చచ్చేస్తారు చూడండి సార్. ఇప్పుడు భూకంపాలు వస్తాయి, వరద వచ్చినప్పుడు, అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కుదేమని ఎవరు అంటారు, ఏడవడానికి కూడా ఎవరు ఉండరు, ఏడవడానికి కూడా ఎవరు, 7 దిక్కు లేక చచ్చేరాయి అన్న కాలజ్ఞానుడు. మొన్న అక్కడ వెంకటేశ్వరం కొన్ని ఏంటంటే పుల్లు వచ్చి చర్చ పుల్లు వచ్చి పిల్లలు ఎత్తిపోయినాయి, అవన్నీ కూడా చెప్పారు. అవును, కాలజ్ఞానుడు స్వస్థ అన్ని ఉన్నాయి సార్. తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడినాడు. మన కరోనా వచ్చినప్పుడు దాదాపు 80 రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసేశారు. తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళే మార్గాలన్నీ క్లోజ్ చేసిండ్రు పైకి వెళ్లకుండా. కాబట్టి కాలజ్ఞానులు ఇవన్నీ స్పష్టంగా చెప్పబడింది సార్. ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి, మద్యపానం పెరిగిపోయాడు అనుకుంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం. కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా. ఎండల గురించి చెప్పారు, ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞానులు. మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో 53% ఎండలు, 53 డిగ్రీ సెంటీమీటర్. మరి అంత వేడి అసలు తట్టుకోలేము. అది ఇంకా ఇప్పుడు 53 అనేది చాలా తక్కువ సార్. స్టార్టింగ్ ఇప్పుడు 60, 70, 80 అంటే ఆ సూర్యునికి వేడికి అగ్నివర్షం కురుస్తుంది. అగ్నివర్షం కురిసిన అన్నాడు. ఆ సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తాడు. సూర్యుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు 7 సముద్రాలు, నదులు, బావులు, చెరువులు, ప్రపంచం మొత్తం నీరు ఒక చుక్కనీళ్ళలో గడిపోతుంది. మానవుని శరీరం రక్తం మాంసంతో సహా ఇంకిపోతుంది. చెరువులు, బావులు, 7 సముద్రాలు, నదులు, జలాలు లేక ఇంకిపోయాను. జుర్రేరు నీరు ఇంకదు. జుర్రేరు అనేది బనగానిపల్లి స్వామివారి అక్కడ జుర్రేరు ఉంది, అక్కడ నీరు ఇంకదు. మానవ శరీరం రక్తం మాంసం సహా ఇంకిపోతుంది. రక్తం లేకుండా కూడా ఎండిపోతుంది. అప్పుడు భక్తులైన వారు ఒత్తులైన నిలిచేరన్నాడు. భక్తి పరంగా ఉన్న వారికి ఏ భయం లేదు సార్. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడు. ధర్మానికి వ్యతిరేకం ఉంటే ప్రళయాలు, భూకంపాలు, వదలుస్తున్నామని చంపేస్తాయని చెప్తారు. కాబట్టి భూకంపం వచ్చిన పడుకున్న చచ్చిపోతున్నారు. ఆ విధంగా మనం చూస్తున్నాం. బ్రహ్మంగారు చెప్పింది 100 జరుగుతూనే ఉంది సార్. స్వామి, ఇప్పుడు కల్కి సినిమా వచ్చిందండి. ఇది ఆ కల్కి దీనికి సంబంధం ఉందంటారా? కల్కి అనేది కమర్షియల్, అది సినిమా, అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా తీసినని. అసలు కాలజ్ఞానానికి కలికి దీనికి చాలా సంబంధం లేకుండా తీసారు. వాళ్ళకి అవగాహన లేదు. నిజంగా ఇది చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయచ్చు. 2034 కలియుగాంతం విధ్వంస కాలజ్ఞానం. అది ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు కల్కి సినిమాలో ఏమీ చూపలేదు. కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏమీ లేవు.